కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయన్ను ఏం ప్రశ్నలు అడుగుతున్నారనే దానిపై బ్రేకింగ్ అందుతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే సమయంలో అసలు ఏం జరిగింది, నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారనే దానిపై హరీష్ రావును ప్రశ్నిస్తోంది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం డిజైన్స్, బ్యారేజ్ ప్రాంతాల ఎంపికపై కమిషన్ ప్రశ్నలు సంధిస్తోంది. ఏ నివేదికల ఆధారంగా కాళేశ్వరం విషయంలో ముందుకు వెళ్లారనే దానిపై కాళేశ్వరం కమిషన్ ప్రశ్నిస్తోంది. సో ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై కూడా కమిషన్ ప్రశ్నిస్తోంది. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ తో రాకేష్, విచారణ ఎలా సాగుతోంది అండ్ డాక్యుమెంట్స్ తో హరీష్ రావు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ చెప్పండి. వరకు ఏ పనులు చేశారు, ఎప్పుడెప్పుడు మొదలు పెట్టారనే విషయాన్ని మిషన్కి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరిస్తున్నారు. ఆయన తీసుకెళ్లినటువంటి మ్యాప్ ద్వారా ఎందుకు బ్యారేజీలకు సంబంధించినటువంటి లొకేషన్ మార్చారు, తమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఆ రీడిజైనింగ్ చెప్తున్న క్రమంలోనే ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మొన్న ఫైనాన్స్ విషయంలో ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి విషయాలు, మొన్న తుమ్మల మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం, ఇన్ని రోజులు 114 మందిని ఇప్పటివరకు విచారించింది కమిషన్. ఆ విచారణలో ఉన్నటువంటి అంశాలను, అనుమానాలను మొత్తం కూడా హరీష్ రావు ముందు పెట్టి అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, ఎవ్రీ డే దాన్ని మానిటరింగ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడికక్కడ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హరీష్ రావుకు తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని కూడా రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా 3 ప్రశ్నలు అయితే ఆయన అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకటి, రీడిజైనింగ్, ఎందుకు తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం వైపుకు 3 బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 2, ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేబినెట్ ఆమోదించిందా, కమిటీలు ఏం చెప్పాయి, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఒప్పుకుందా ఒప్పుకోలేదా, టెక్నికల్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, కేబినెట్ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది. దాంతో పాటు ఈ బ్యారేజీలు కడుతున్నప్పుడు సాధ్యాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు, పాసిబిలిటీని ఎలా అంచనా వేశారు, అది మొత్తం కూడా శాండ్ పైన కట్టినటువంటి కన్స్ట్రక్షన్, ఆ శాండ్ పైన కట్టినటువంటి ఇంతకు ముందు ఎక్కడైనా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ని అబ్జర్వ్ చేశారా, స్టడీ చేశారా, దాంతోపాటు ఎక్కడెక్కడి నుంచి రిపోర్ట్స్ తీసుకున్నారు, ఆ రిపోర్ట్స్ సారాంశం ఏంటి, కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరెవరికి ఇచ్చారు, మెయింటెనెన్స్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, వీటన్నిటితో పాటు ఫైనాన్స్కి సంబంధించినటువంటి నిధుల సేకరణతో పాటు ఈ కార్పొరేషన్ సంబంధించి అంటే కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ నిధులన్నీ ఏ కన్సల్టేషన్ నుంచి వచ్చాయి, వాటిని ఎలా ఖర్చు పెట్టారు, ఆ పూర్తి ఆడిటింగ్ రిపోర్ట్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంది, ఎవరు దాన్ని మానిటరింగ్ చేశారు, ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. కొన్ని అయితే హరీష్ రావు చాలా మట్టుకు ప్రిపేర్ అయ్యారు, పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టక ముందే రీడిజైన్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ విషయంలో ఐఐటి, ఆర్ఈసి, ఇక్కడటువంటి జేఎన్టీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిపోర్ట్లు తీసుకున్నాము, స్టడీ చేయించామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. దాంతోపాటు నిధుల సేకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, కార్పొరేషన్ ఫండ్స్ని కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చాము అని క్లియర్గా ఆయన దగ్గర ఉన్నటువంటి డేటాను, డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తారు. ఇక రీడిజైనింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యాప్కో సంస్థ చెప్పిన ప్రకారమే రీడిజైనింగ్ చేశాం. దాంతోపాటు కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చేశాము. ఇంకొంత రైతాంగానికి, ఇంకొంత సాగుబడిని ఎక్కువ చేయడానికి 37 లక్షల ఎకరాల వరి పండించేటువంటి పొలాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, ఎకరాలకు సాగునీటి అందించడానికి ఈ రీడిజైనింగ్ చేస్తామని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా, ఎంతసేపు జరగబోతుంది ఈ విచారణ, సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాకేష్.